హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఒక మేజర్ స్ట్రక్చరల్ ట్రాన్సిషన్ అండ్ క్యాపిటల్ రీఅలైన్మెంట్ లో ఉంది. గత 3 ఏళ్లు 2021 నుంచి 2024 వరకు అసాధారణ వృద్ధి వల్ల ఏర్పడిన స్పెక్యులేటివ్ ప్రీమియం ఇప్పుడు కరిగిపోతుంది. మార్కెట్ తన అసలైన వాల్యూని కనుగొనే ప్రైస్ డిస్కవరీ ఫేజ్ కి చేరుకుంది. ఈ మార్కెట్ డైనమిక్స్ ని మైక్రో ఎకనామిక్ డేటా మరియు కార్పొరేట్ ఫైనాన్స్ లెన్స్ ద్వారా డీకోడ్ చేద్దాం. వడ్డీల ఊబిలో బిల్డర్లు భారీ వడ్డీలకు డబ్బు తెచ్చి ల్యాండ్స్ కొన్నారు. ఇప్పుడు తీవ్రమైన క్యాష్ ఫ్లో ఫ్రిక్షన్ ని ఎదుర్కొంటున్నారు అనే మాట 100% వాస్తవం. చాలా మంది స్మాల్ అండ్ మిడ్ టైర్ బిల్డర్స్ 18% నుండి 24% వరకు హై ఇంట్రెస్ట్ ప్రైవేట్ వడ్డీలకు నిధులు తెచ్చారు. అంటే వచ్చే ప్రతి రూపాయి ఆదాయం కేవలం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది, నిర్మాణానికి కాదు. ప్రస్తుతం మార్కెట్లో 18 నుండి 22 నెలల ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్ ఉంది. అప్పులు తీర్చలేక వీరు రహస్యంగా సాఫ్ట్ లాంచెస్ మరియు ఇన్వెస్టర్ కోటా పేరిట 15 to 20% తక్కువ ధరలకే ఇన్వెంటరీ ఆఫ్లోడ్ చేస్తున్నారు. నిజానికి మార్కెట్లో సఫర్ అవుతున్నది వీరే. లార్జ్ క్యాప్ డెవలపర్స్ దగ్గర స్ట్రాంగ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. వీరు తమ బ్రాండ్ ఎక్విటీని కాపాడుకోవడానికి ఎక్కడా ఓపెన్గా ధరలను తగ్గించడం లేదు. ఇటీవల అంతర్జాతీయ యుద్ధ వాతావరణం డిమాండ్ని తగ్గించడం కంటే నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచింది. రా మెటీరియల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, సప్లై చైన్ అడ్డంకుల వల్ల క్రూడ్ ఆయిల్ ధరల్లో వొలాటిలిటీ వచ్చింది. దీని ఇంపాక్ట్ వల్ల స్టీల్, సిమెంట్ మరియు పెట్రోకెమికల్ అలైన్డ్ పాలిమర్స్ ధరలు పెరిగి సగటు నిర్మాణ వ్యయం గత 2 ఏళ్లలో దాదాపు 15% పెరిగింది. నిర్మాణ ఖర్చులు పెరిగాయి, కానీ మార్కెట్ స్లోగా ఉండడం వల్ల ఆ భారాన్ని కస్టమర్లపై వేయలేకపోతున్నారు. ఈ మార్జిన్ కంప్రెషన్ వల్లే చాలా ప్రాజెక్టులు గ్రౌండ్ లెవెల్లో నెమ్మదించాయి. ఓపెన్ ప్లాట్స్ వైపు మళ్ళుతున్న ఇన్వెస్టర్లు, అర్బన్ హై రైజ్ అపార్ట్మెంట్ల కంటే సిటీ వెలుపల ఉండే ఓపెన్ ప్లాట్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడానికి స్పష్టమైన ఫైనాన్షియల్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అపార్ట్మెంట్ కొనాలంటే కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి. అదే క్యాపిటల్తో 2 లేదా 3 వేర్వేరే లొకేషన్లో ప్లాట్లు కొని ఇన్వెస్టర్లు తన రిస్క్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటున్నాడు. అపార్ట్మెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ కాలక్రమేణా డెప్రికేట్ అవుతుంది. పైగా ప్రతి నెల మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. హైరైజ్ బిల్డింగ్స్లో యూడిఎస్ కేవలం 30 నుంచి 35% మాత్రమే వస్తుంది. ల్యాండ్కి ఎలాంటి హోల్డింగ్ కాస్ట్స్ ఉండవు. అది కేవలం లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎప్రిసియేషన్ ని ఇస్తుంది. అపార్ట్మెంట్లు భారీగా పెరగడం వల్ల వాటిని భవిష్యత్తులో రీసేల్ చేయడం కష్టతరంగా మారుతుంది. అదే క్లియర్ టైటిల్ ప్లాట్స్ అయితే లిక్విడిటీ అవసరమైనప్పుడు సులభంగా విక్రయించవచ్చు. సిటీ లోపల ధరలు ఆల్రెడీ పీక్ లెవెల్కి చేరి స్టాగ్నేట్ అయ్యాయి. అదే రీజనల్ రింగ్ రోడ్ లేదా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేవ్స్ పరిసరాల్లో ఉండే ల్యాండ్స్కి ఫ్యూచర్లో భారీ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. మార్కెట్ అవుట్లుక్ క్రాష్ అవుతుందా లేక సర్దుబాటా? స్పష్టమైన సమాధానం, మార్కెట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఒక హెల్తీ క్యాలిబ్రేషన్ అండ్ ప్రైస్ కరెక్షన్ మాత్రమే. నిజమైన బబుల్ బర్స్ట్ అవ్వాలంటే పానిక్ సెల్లింగ్, మాస్ డిఫాల్ట్స్, బ్యాంకులు చేతులెత్తేయడం జరగాలి. కానీ కోర్ ఐటీ కారిడార్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ విస్తరణ ఇప్పటికీ బలంగా ఉంది. కమర్షియల్ డిమాండ్ బాగున్నంత కాలం రెసిడెన్షియల్ మార్కెట్ పూర్తిగా పడిపోదు. కేవలం హైప్తో అన్రియలిస్టిక్ రేట్లు పెంచేసిన స్పెక్యులేటివ్ ఏరియాల్లో మరియు అప్పుల్లో మునిగిన ప్రాజెక్టులలో మాత్రమే ధరలు సర్దుబాటు జరుగుతుంది. ఇండైరెక్ట్ డిస్కౌంట్స్ ని టార్గెట్ చేయండి. టైర్ 1 బిల్డర్స్ పబ్లిక్ రేట్లను నేరుగా తగ్గించరు, కానీ ప్రస్తుత లిక్విడిటీ వాతావరణాన్ని వాడుకుని మీరు ఇండైరెక్ట్ ప్రైస్ కరెక్షన్స్ కోసం గట్టిగా నెగోషియేట్ చేయవచ్చు. ఉదాహరణకి నో ప్రీఎంఐ స్కీమ్స్, ఫ్రీ కస్టమైజేషన్, వేవ్డ్ పిఎల్సి లేదా ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ అడగవచ్చు. క్యాపిటలైజ్ ఆన్ సెకండరీ మార్కెట్ డిస్ట్రెస్, అర్జెంట్ క్యాష్ అవసరం ఉన్న సెకండరీ మార్కెట్ ఇన్వెస్టర్స్ ని లేదా చిన్న బిల్డర్లను టార్గెట్ చేస్తే మార్కెట్ వాల్యూ కంటే 10 నుంచి 15% తక్కువ ధరకే మంచి డీల్స్ క్లోజ్ చేయవచ్చు. మీ సొంత అవసరానికి నివసించడానికి ఇల్లు కొంటుంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ఒక రేరా అప్రూవ్ టైర్ 1 బిల్డర్ ని చూస్ చేసుకుని బై చేయవచ్చు. లాంగ్ టర్మ్ హోల్డింగ్ లో ఇలాంటి చిన్న చిన్న సైకిల్స్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు. మీరు వెల్త్ జనరేషన్ కోసం చూస్తుంటే ఈ టైంలో భారీ అపార్ట్మెంట్ ఈఎంఐల జోలికి వెళ్లకుండా క్లియర్ టైటిల్ ఉండి ఫ్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రికార్డ్స్ లో ఉండే ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయడం ఫార్ సుపీరియర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ని ఇస్తుంది.